ఇక్కడ నిన్న హైకోర్టు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చూడండి మిత్రులారా, గ్రాట్యుటీ ఉద్యోగుల హక్కు, దానం కాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు? సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతున్నది. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరుగుతుంది. కేసీఆర్ 3 నెలల క్రితం ఓ మాట మాట్లాడిండు. రానున్న రోజుల్లో మరీ క్లిష్టంగా ఉండబోతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భయంకరంగా ఉండబోతా ఉన్నది. ఈయన చేస్తున్నటువంటి తలతిక్క పనుల వల్ల, తలతిక్క నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అది ప్రభావం పడుతుంది. చివరికి ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రం అవుతుంది అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి పరిపాలనా దక్షతతోటి, ఆయనకున్నటువంటి అనుభవంతో ఓ 3-4 నెలల క్రితమే సూచించిండు. అప్పుడే సూచిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి కొట్టి పడేసారు. ఫామ్ హౌస్లో వండుకుని ఆయనకి ఏం పర్లేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాడు అని. కానీ అలా ఏం జరిగింది? గదే జరిగింది. మీరు ఏం చేయాలని చేతులు ఎత్తేసిండు. ఈడ హైకోర్టు కూడా ఇలా గదే అన్నది. ఏమన్నది? మీరు కనుక జీతాలు, వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి ఇవ్వకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని అనుకోవాల్సి ఉంటుంది, పరువు పోతుందని చెప్పేసి హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. అలాగే ఉచితాలను కూడా ఇట్లయితే ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం పోతున్నది. ఉచితాలపైన ఆలోచించాల్సినటువంటి తరుణం కూడా ఆసన్నమైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు. సో ఉచితాల మీద కూడా ఆలోచించండి అని చెప్పేసి మాట్లాడింది. సో ఉచితాలు కూడా ఇక తగ్గించే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉచితాలను తగ్గించేదామనే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇక కోర్టు కూడా గా మాట చెప్పింది. ఇక రేపు ఏమవుతుంది? ఈ పింఛన్ కూడా కట్ అయిపోతుంది. ఈ రైతు భరోసా ఏదైతే 12,000 ఇద్దామని చెప్పి ఓ 100 కోట్లో కొనుక్కొచ్చిరో అవి కూడా బంద్ అయిపోతాయి. ఇక అన్నీ బంద్ అయిపోతాయి. ఉచితాలు, ఈ పింఛన్లు ఇవన్నీ కూడా బంద్ అయిపోతాయి. రేవంత్ రెడ్డి గెలిచిన పుణ్యానికి మనకు రేపు ఇంకా పింఛన్ రాదు, వచ్చే రైతు బంధు రాదు, ఏది కూడా రాదు, మొత్తానికే బంద్ అయిపోతాయి. హైకోర్టు కూడా గదే చెప్పింది.